హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ కోచింగ్ సెంటర్. సో నేను మీకు పులి భరత్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో మనం ఈరోజు ఈ వీడియోలో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని, అంటే అందులో ఉన్నటువంటి మెయిన్ బేసిక్ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3 సంఖ్యలలో మొదటి సంఖ్య యొక్క 2/3వ వంతు రెండవ సంఖ్య యొక్క 3/4వ వంతుకి లేదా మూడవ సంఖ్య యొక్క 4/5వ వంతుకి సమానం అంటున్నాము. ఆ సంఖ్యలలో మొదటి సంఖ్య యొక్క 80% విలువకి, రెండవ సంఖ్య యొక్క 90% విలువకి మరియు మూడవ సంఖ్య యొక్క 96% విలువలకి మధ్య నిష్పత్తి అనేది ఎంత అని క్వశ్చన్ చేశాము. సో నా ద ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమంటున్నామంటే, మనకి 3 నెంబర్స్ ఉన్నాయంటున్నాము. ఒకటి ఎక్స్ అనుకుంటున్నా, ఒకటి వై అంటున్నా, ఒకటి 1 more z అని చెప్పేసి అజ్యూమ్ చేస్తున్నాం. సో ఫ్రమ్ 3 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ యొక్క మనకి ఎంత విలువ అన్నాడు, 2/3 విలువ అన్నాడు. సో దీని యొక్క 2/3వ వంతు విలువ అనేది రెండవ దాని యొక్క మనకి ఏమంటున్నాడు 3/4వ వంతుకి, సో 3/4 అనే వాల్యూకి, అండ్ థర్డ్ నెంబర్కి 4/5 వాల్యూకి సమానంగా ఉంటుంది అన్నాడు. సో నా అబ్జర్వ్ చేయండి, మరి ఫస్ట్ నెంబర్కి 2/3, సెకండ్ నెంబర్కి 3/4, థర్డ్ నెంబర్కి 4/5 నెంబర్కి సమానంగా అన్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే ఆ 3 సంఖ్యల మధ్య నిష్పత్తి అనేది ఎంత అని కనుక్కుంటున్నాను. మరి కనుక్కున్న తప్పతో చెక్ చేస్తే ఇక్కడ మనకి 2 అనేది మల్టిపుల్లో ఉంది కాబట్టి నీకు ఎక్స్ అనే వాల్యూ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 and 4ని మల్టిపుల్ చేస్తూ, అంటే మనం ఇప్పుడు వచ్చిన వాల్యూ 3 4 అంటే మనం ఏమని రాయొచ్చు, 12 కదా. ఆ 12తో పాటుగా ఎక్స్కి బైలో ఉన్న నెంబర్ ఎంత అంటే 3 కాబట్టి 3 అని రాస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వై అనే విలువ మనకి ఇప్పుడు ఇంటూ ఎంత ఉందంటే 3 కాబట్టి 2 × 4 అంటే ఎంత వస్తుంది 8. దాంతో పాటుగా బైలో ఉన్న వాల్యూ ఎంత అంటే 4 కాబట్టి 4 అని రాస్తున్నాము. మరి కమింగ్ టు జెడ్ అనే వాల్యూకి ఇంటూ 4 కాబట్టి అపోజిట్లో ఉన్నటువంటి 2 3s 6ని అండ్ బై ఉన్నటువంటి 5ని కూడా మల్టిపుల్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది సరిపోతుంది. మనం అబ్జర్వ్ చేయండి, 12 × 3 8 × 4 6 × 5లో మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s 2 2s 2 6 అని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. అగైన్ మళ్ళీ 2 3s 2 1s, సో క్యాన్సిల్ ఛాన్స్ ఉందంటే లేదు కదా. సో ఇక్కడ మనం ఏం వస్తున్నామంటే 6 అనేది యాస్టిస్, ఇక్కడ 2 అనేది యాస్టిస్, అండ్ ఇక్కడ 3 అనేది వచ్చేసినప్పుడు 6 3s ఎంత అంటే 18, అండ్ 8 2s 16, అండ్ 3 5s 15 అనేది తీసేసుకున్నాము. ఆ 3 సంఖ్యల మధ్య నిష్పత్తి మనకి ఎంత వస్తుందంటే 18 16 15 అనేది వచ్చేస్తుంది కరెక్ట్. కానీ మన క్వశ్చన్ ఏమంటున్నాడు, సో మొదటి సంఖ్య యొక్క మనకి అడిగిన పర్సంటేజ్ ఎంత అంటే మొదటి సంఖ్య యొక్క 80%కి, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క 80%, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క 80%కి, అండ్ సెకండ్ నెంబర్ యొక్క మనకి అడిగిన పర్సంటేజ్ ఎంత అంటున్నామంటే 90% అన్నాము. సో సెకండ్ నెంబర్ యొక్క 90%, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి మనకి ఎంత అంటున్నామంటే 96% కాబట్టి 15 × 96 అనేది రాస్తున్నాము. మరి వీటి మధ్య నిష్పత్తి అనేది అడిగినప్పుడు చెక్ చేయండి. 16తో చెక్ చేస్తే 16 5s 16 6s 16 6 అని క్యాన్సిల్ 16, సో 16తో కూడా క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకంటే మనకి 16 5s వస్తుంది, 16 6s వస్తుంది, కానీ 16తో 90 వస్తుందా అండి, కాదు. సో నెక్స్ట్ వన్ మరి 5తో చెక్ చేస్తే 5తో చెక్ చేసినప్పుడు 5 18s 5 18s, సో సారీ 5 16s వస్తుంది, 5 16s 5 18s, 5తో 3s అని క్యాన్సిల్ చేయొచ్చు, 5తో 3s అని చెప్పేసి అని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమైనా క్యాన్సిల్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే 16తో చెక్ చేయండి, 16 1s 16 6 అని క్యాన్సిల్ చేస్తున్నాము. మరి 18 గెట్ క్యాన్సిల్, 3 6 అంటే 18 గెట్ క్యాన్సిల్. ఇంకేమైనా నెంబర్స్ మనం మిగిలి ఉన్నాయంటే ఏ నెంబర్స్ మిగిలి లేవు. 1:1:1 అనేది మనకు వస్తున్నటువంటి రేషియో. అంటే మనకి మెయిన్గా 3 సంఖ్యలలో ఉన్నటువంటి మొదటి సంఖ్య యొక్క 2/3, రెండో సంఖ్య యొక్క 3/4, మూడో సంఖ్య యొక్క 4/5కి సమానంగా ఉన్నటువంటి విలువ నుంచి x:y:z అనే విలువని మనము కనుక్కుంటే వచ్చిన రేషియో ఎంత అంటే 18 16 15. ఈ సంఖ్యల యొక్క మొదటి దానికి 80%, రెండో దానికి 90%, మూడో దానికి 96%కి రేషియో ఎంత అన్నాడు కాబట్టి వచ్చే రేషియో ఎంత అంటే 1:1:1. అది మన ఆప్షన్ 2 అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మన ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటున్నామంటే A, B, Cలకి 2000 రూపాయలను పంచవలను. ఒకవేళ వారి వాటాలు వరుసగా 50 80 70 రూపాయలను తగ్గిస్తే వారి వాటాల మధ్య నిష్పత్తి 2:3:5గా మారుతుంది అన్నాము. అయినా బి యొక్క అసలు వాటా అనేది ఎంత అని అడిగాడు. సో చూడండి, వాస్తవానికి A, B, Cలకి అనౌన్స్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటున్నా 2000 రూపీస్ అనేది ఇవ్వాలి అని అంటాం. ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది 2000 రూపీస్. కానీ ఏ రేషియోలో పంచామో తెలుసా అంటే మనకు పంచుకున్న రేషియో మనకు తెలియదు, కానీ
ఆ ముగ్గురు పంచుకున్న మొత్తం అమౌంట్ ఎంత అంటే 2000 రూపీస్గా రాసాము. ఇందులో ఏ అనే పర్సన్ యొక్క వాటా వాస్తవానికి ఇందులో నుంచి 50 రూపాయలు తగ్గించి ఏ అనే పర్సన్కి 50, బి అనే పర్సన్కి 80, సి అనే పర్సన్కి 70 రూపాయలు తగ్గిస్తే ఆ ముగ్గురి వాటాల మధ్య నిష్పత్తి మనకి ఎలా మారుతుంది అన్నాము? 2:3:5గా మారుతుంది అన్నాము. 2:3:5గా మారితే అది మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? బి అనే పర్సన్ యొక్క అసలు వాటా అనేది ఎంత అనేది క్వశ్చన్. బి అనే పర్సన్ యొక్క అసలు వాటా అనేది ఎంత అని క్వశ్చన్ చేస్తాము. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. అంటే బి యొక్క ఒరిజినల్ షేర్ అనేది ఎంత అడిగినప్పుడు సో గమనించండి, ఏ కామా బి కామా సిలో 2,000 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాక ఏ అనే పర్సన్ 50 రూపాయలు తగ్గించుకొని, బి అనే పర్సన్ 80 రూపాయలు తగ్గించుకొని, సి అనే పర్సన్ 70 రూపాయలు తగ్గించుకున్నాడు అంటే విచ్ మీన్స్ ముగ్గురు కలిసి మనము తగ్గించిన అమౌంట్ అనేది ఎంత అని కనుక్కున్నప్పుడు 80 + 70 ఎంత? 150. 150 + 50 అంటే 200 రూపీస్ తగ్గుతున్నాయి. అంటే ఆ 200 రూపీస్ నేను తగ్గించేస్తే ఆ ముగ్గురి వద్ద ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800 రూపీసే కదా. అంటే ఈ 200 రూపీస్ ఫ్రమ్ 3 మెంబర్స్ నుంచి నేను తగ్గించిన తర్వాత ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800. ఆ 1800కి వారి వద్ద ఉన్న రేషియో ఎంత అంటున్నా? 2:3:5. మరి 2 + 3 ఎంత అంటే 5, 5 + 5 ఎంత అంటే 10. మరి 10 పార్ట్స్కి ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800 రూపీస్గా రాసినప్పుడు మరి బి గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి బి వద్ద ప్రజెంట్ ఎంత ఉందని కనుక్కుంటున్నాం. మరి 3 పార్ట్స్కి వచ్చే వాల్యూ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 గెట్ క్యాన్సల్. 180 × 3 అంటే 540 అనేది వస్తున్న అమౌంట్. మరి మనకి అడిగింది బి వద్ద ఉన్న సొమ్ము లేకుంటే బి యొక్క అసలు సొమ్ము ఎంత అని అడిగాడు. అంటే బి యొక్క అసలు సొమ్ము ఎంత అడిగాడు. మరి 540 రూపీస్ అనేది ఎప్పుడు వచ్చినట్టున్నా? బి అనే పర్సన్ తన వద్ద ఉన్న సొమ్ములో 80 రూపాయలు తగ్గించుకున్న తర్వాత 3 పార్ట్స్ ఉంది. ఆ 3 పార్ట్స్ అనే వాళ్ళు 540 అన్నాడు. మరి తగ్గించుకుంటే 540, తగ్గించుకోకపోతే అంటే అతని దగ్గర ఆ 80 రూపాయలు కూడా ఉంటే అతనికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 620 రూపీస్గా రాయాలి. అంటే తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 620 అనేది ఆన్సర్. బి యొక్క అసలు వాట ఎంత అంటే 620. సో ఇది మనం ఏంటంటే జనరల్గా ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ అని చెప్పేసి రేషియోని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ దీని నుంచి మనం మైనస్ చేసి చెక్ చేసుకుంటే కొంచెం మనకి లెంతీ క్యాలిక్యులేషన్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఒకసారి ఆలోచించండి. అంటే తగ్గిస్తున్నాము అని అంటే దాని మీనింగ్ ఏంటని అంటున్నాం? ముగ్గురి వద్ద నుంచి నేను అమౌంట్ని కట్ చేస్తున్నాం. కట్ చేసిన టోటల్ అమౌంట్ ఎంత అంటే 200, రిమైనింగ్ అమౌంట్ 1800. దానికి రేషియో ఎంత ఉంది? 2:3:5. ఈ మొత్తం 10 పార్ట్స్కి 1800 రూపీస్ అనే అమౌంట్ ఉంటే మరి 3 పార్ట్స్ బి గురించి అడిగాం కాబట్టి 3 పార్ట్స్కి 540. అది ఎప్పుడు 80 రూపాయలు తగ్గించిన తర్వాత. మరి తగ్గించుకోకపోతే వచ్చే అమౌంట్ 620. బి యొక్క అసలు ఎంత అంటే 620 రూపీస్గా రాయాలి. ఓకే అండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా. సో మనకి రెగ్యులర్గా మనకి రేషియో ప్రపోర్షన్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాని గురించి మనం క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ కామా బి కామా సిల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి 12:9:7. మరి వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాం? 15:9:8 అంటాం. ఆ ఏ అనే వ్యక్తి తన ఆదాయంలో 20% పొదుపు చేసిన వారి పొదుపుల మధ్య నిష్పత్తి ఎంత అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని రాయండి. ఇప్పుడు ఏ కామా బి కామా సిల యొక్క ఇన్కమ్ రేషియో మనకి ఏమని ఇచ్చారంటున్నా? 12:9:7. 12:9:7 అని రాసాము. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఇన్కమ్ రేషియో ఎంత అంటే 12:9:7. మరి వారి యొక్క ఎక్స్పెండిచర్ రేషియో కూడా ఇచ్చాడు, ఖర్చుల మధ్య నిష్పత్తి కూడా ఇచ్చాడు. ఏమని చెప్పేసి అన్నాడు? 15:9:8 అని చెప్పేసి ఇచ్చాడు. 15:9:8 అని చెప్పేసి ఇచ్చాము. అండ్ దాంతో పాటుగా ఒక కండిషన్ ఇచ్చాడు. ఏ అనే వ్యక్తి అంట తన ఆదాయంలో 20% పొదుపు చేస్తా అన్నాడు. మరి 20% సేవింగ్స్గా ఉన్నాయి అని అంటే దాని మీనింగ్ మనం తీసుకోవాల్సింది 80% ఖర్చులు చేసినట్టే కదా. మరి ఖర్చులు ఎంత అంటే 80%. మరి మొత్తం ఆదాయం ఎంత అంటే 100%. మొత్తం ఆదాయం ఎంత అంటే 100%గా రాస్తున్నాము. ఇది మనకి ఇచ్చిన కండిషన్ మనం గమనించాల్సిన విషయము. మరి ఏ అనే పర్సన్ 20% తన సేవింగ్స్లో అంటే ఆ ఇన్కమ్లో సేవింగ్స్ చేస్తున్నాడు అన్నప్పుడు ఖర్చులు ఎంత అంటే 80% ఉంటాయి. మరి 100% తన ఇన్కమ్గా ఉన్నప్పుడు. సో ఇది మనకి ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకో ఇది రాసిన తర్వాతనే మనము క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చేయడానికి ట్రై చేయాలి. నా మరి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన పర్సన్ ఎవరి గురించి అంటున్నా? ఏ అనే పర్సన్ కాబట్టి ఏ అనే పర్సన్ నెంబర్ని నేను అండర్లైన్ చేస్తున్నా. అండర్లైన్ చేసేసుకొని ఈ 15ని ఇక్కడ మల్టిపుల్ రాస్తున్నా, ఈ 12ని ఇటు మల్టిపుల్ రాస్తున్నా. సార్ ఎందుకు మల్టిపుల్ రాస్తున్నాను సార్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే పర్సన్ ఇచ్చాడు కాబట్టి ఏ అనే పర్సన్ వాల్యూస్ని సమానం చేసుకుంటున్నా. ఎందుకు సమానం చేసుకోవాలి అంటే నీవు ఈ సేవింగ్స్ ఖర్చులని మనం ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ మనము టోటల్ ఇన్కమ్ నుంచి ఖర్చులను తీసేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే వాల్యూ సమానంగా ఉండాలి. సరే ఉన్న తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తున్నా అంటే మనకి ఇన్కమ్ మొత్తం కూడా 100% ఉంటే, ఇన్కమ్ మొత్తం అనేది ఒక 100% ఉంటే మనం చేసిన ఎక్స్పెండిచర్ మనకి ఎంత అంటున్నా 80% కాబట్టి ఇంటూ 80% రాస్తున్నా.
ఇంటూ 80%గా రాసిన తర్వాత చెక్ చేయండి. ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ బయట ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. నాకు చూడండి 25 24 25 24 నెక్స్ట్ వన్ 3 4 3 5 3 4 3 5 ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాక మరి ఇంకేమైనా నెంబర్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటే క్యాన్సిల్ ఛాన్సెస్ ఏవి లేవు. నౌ 5 5 ఎంత అంటే 25 25కి 12 అంటే 300 అండ్ 25 9 అంటే మనకి 225 25 7 అంటే 175 వస్తుంది. మరి 4 4 అంటే 16 ఇంటూ 15 అంటే 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 16 చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు వరుస సంఖ్యల్ని మనం మల్టిపుల్ చేసినప్పుడు లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్వేర్ చేసి అదే నెంబర్ని యాడ్ చేస్తే దాని యొక్క మల్టిపుల్ అనేది వస్తుందని అర్థం. మరి 15 స్క్వేర్ ఎంత అంటే 225కి 15 కలిపి ఎంత వస్తుంది అంటే 240 కదా. సో తీసుకోవాల్సిన మల్టిపుల్ 15 ఇంటూ 16 అంటే మనకి మల్టిపుల్ ఎంత వస్తుంది అంటే 240 అనేది వస్తుందని అర్థం. మరి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన 16 ఇంటూ 15 అంటే మల్టిపుల్ ఎంత అంటే 240 అండ్ 16 9s 144 అండ్ 16 8s 128. మరి తీసుకోవాల్సిన ఇన్కమ్ అనేది మనకి ఎంత అంటే 300 రూపీస్ ఏనే పర్సన్కి వచ్చినప్పుడు మరి ఖర్చులు మనకి ఎంత అంటున్నా 240 అంటున్నా. ఎక్స్పెండిచర్ అంటే 240 ఉంటే ఇక సేవింగ్స్ మనం ఎంత రాయొచ్చు అంటే 60. మరి 225లో 144 అని మనం కట్ చేస్తున్నాం అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 18 అంటే 81 రూపీస్ అని మనకి సేవింగ్స్గా ఉంటున్నాయి. మరి 175లో 128 మనం కట్ చేస్తున్నాం అంటే 15 మైనస్ 8 అంటే 7 అండ్ 16 మైనస్ 12 అంటే 4 వస్తుంది 47 వస్తుంది. సో మనం తీసుకోవాల్సిన రేషియో ఎంత అంటే 60:81:47 అనేది రాయాలి. అంటే మన సేవింగ్స్ ఉన్నటువంటి రేషియో అనేది ఎలా వస్తుంది అంటున్నా ఇన్కమ్ రేషియో నుంచి ఎక్స్పెండిచర్ రేషియో మనం మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది కరెక్టే బాగానే ఉంది, కానీ మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మాత్రం మనం ఆన్సర్ని చెక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనము చూసినటువంటి ఈ 3 క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్. మెయిన్గా మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఒక బేసిక్ ఫండమెంటల్గా మనం ప్రిపేర్ అయితే కొంచెం ఫర్దర్గా మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవడానికి మన ప్లాన్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా జస్ట్ ఒక పాత మోడల్స్ మాత్రం ప్రిపేర్ అయిపోయి ఒకప్పటి ఉన్నటువంటి ప్రిపరేషన్ ప్లాన్లో మాత్రమే ఉంటే మనం ఈ సబ్జెక్ట్ మాత్రం ఈ కాంపిటీషన్ మాత్రం తట్టుకోలేము. సో బీ కేర్ఫుల్ విత్ ద ప్రిపరేషన్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.